ఇప్పుడు బులియన్ రింగ్ ఈ డెఫినేషన్స్ ఇంపార్టెంట్, ఈజీగా ఉంటాయి, కొద్దిగా తెలుసుకుంటే చాలు. బులియన్ రింగ్ అంటే ఏంటంటే ఇన్ ఏ రింగ్ ఆర్ ఒక రింగ్ బులియన్ రింగ్ ఎప్పుడు అవుతుందంటే ఇఫ్ ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఏ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్ then the ring is called the ring R is called Boolean ring. అది బులియన్ రింగ్ డెఫినేషన్. అది అంటే ఒక రింగ్ బులియన్ రింగ్ అవ్వాలంటే ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఏ అవ్వాలి. అంటే దేనైనా స్క్వేర్ చేస్తే మళ్ళీ అదే రావాలి, అదే నెంబర్ రావాలి. అలా వస్తే ఆ రింగ్ని ఏమంటాం? బులియన్ రింగ్ అంటాం. సో కమ్యుటేటివ్ రింగ్ అంటే ఏమవ్వాలి? ఏ ఇంటూ బి ఈక్వల్ టు బి ఇంటూ ఏ అవ్వాలి. అలాగే బులియన్ రింగ్ అవ్వాలంటే ఏమవ్వాలి? ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఏ అవ్వాలి. ఈ ప్రాపర్టీ ఇంపార్టెంట్, మనకి థియరమ్స్లో ఇది బాగా ఉపయోగపడుతుంది. సో ఒక రింగ్ బులియన్ రింగ్ అవ్వాలంటే ఎప్పుడు అవుతుంది? ఇన్ ఏ రింగ్ ఆర్ ఇఫ్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్. ఫర్ ఆల్ అంటే ఏంటి? దాంట్లో ఎలిమెంట్ తీసుకున్నప్పుడు దాన్ని స్క్వేర్ చేసినప్పుడు మళ్ళీ అదే రావాలి. అలా వస్తే ఆ రింగ్ని ఏమంటాము? దెన్ ద రింగ్ ఈజ్ కాల్డ్ బులియన్ రింగ్. ఇప్పుడు ఇదే దాని మీద బేస్ అయ్యి థియరం ఉంది, థియరం చేద్దాం. ఇది నోట్ చేసుకోండి. బులియన్ రింగ్ నెక్స్ట్ థియరం 2 మనం చెప్పబోయే థియరం 2. ఈ థియరమ్స్ చాలా ఇంపార్టెంట్ థియరమ్స్. ఫస్ట్ అన్ని ఇంపార్టెంట్ థియరమ్స్ చెప్పుకున్న తర్వాత అన్ఇంపార్టెంట్ థియరమ్స్కి వెళ్ళచ్చు. థియరం 2 మనం వరుసగా థియరమ్స్ నెంబర్లు వేసుకోవాలి. ఫస్ట్ థియరం అయింది, రెండో థియరం బులియన్ రింగ్ మీద థియరం. ఇఫ్ స్టేట్మెంట్ ఎస్టీ అంటే స్టేట్మెంట్. ఇఫ్ ఆర్ ఈజ్ a Boolean ring. If R is a Boolean ring, then first property a plus a is equals to R equal to 0 for all a belongs to R. A plus a value 0 for all a belongs to R. రెండో కండిషన్ a plus b is equal to 0 implies a is equals to b. a plus b equal to 0 అయితే a equal to b అవుతుంది. మూడో కండిషన్ r is commutative under multiplication. అంటే కమ్యుటేటివ్ అండర్ మల్టిప్లికేషన్ అంటే ఇది ఎలా అంటే ఇది ఏంటంటే ఎబిలియన్. అంటే ఇక్కడ ఏం చెప్పచ్చు? దీన్ని ఈ ప్రాపర్టీకి ఇంకోటి బులియన్ రింగ్ ఈజ్ ఎబిలియన్. బులియన్ రింగ్ ఈజ్ ఎబిలియన్. ఒక్కోసారి ఇదొక్కటే ఇస్తుంటాడు. Every Boolean ring is abelian. సో ఇప్పుడు మనకి బులియన్ రింగ్ అంటే ఏంటి? ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ అవ్వాలి. ఈ మూడు కండిషన్లు థియరం చాలా ఇంపార్టెంట్. ఒకసారి ప్రూవ్ దట్ ఎవ్రీ బులియన్ రింగ్ ఈజ్ abelian అని అడుగుతారు 5 మార్క్స్కి. అంటే లాస్ట్ ప్రాపర్టీ ఒకటి ప్రూవ్ చేసి సరిపోతుంది. లేదంటే ఇవన్నీ ఒక్కోసారి అడుగుతుంటారు. దీనికి ప్రూఫ్ ఎలా అడుగుతారు? ఫస్ట్ ఇచ్చింది రాసుకోవాలి. థియరంలో ముందు ఇచ్చినవి రాసుకోవాలి. ఏమి ఇచ్చారు? గివెన్ ఆర్ ఈజ్ ఏ బూలియన్ రింగ్. బూలియన్ రింగ్ అంటే
దట్ ఈస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్. జనరల్గా అక్కడ ఏనే తీసుకోగల ఎలిమెంట్ ఏదో ఒక ఎలిమెంట్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ అవుతుందని అర్థం, అవునా? ఇప్పుడు ఫస్ట్ మనం ప్రూవ్ చేయాలి ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు 0 రావాలి. సో ఫస్ట్ మనం వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఫస్ట్ మనం ప్రూవ్ చేయాలి. ఏం ప్రూవ్ చేయాలి? ఏ ప్లస్ ఏ వాల్యూ 0 రావాలి. సో దీనికోసం మనం ఏం కన్సిడర్ చేయాలంటే కన్సిడర్ ఏ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఏ ఇలా తీసుకోవడం రావాలి. ఇది ఇక్కడ ఉంది లెక్క థీరం మొత్తం. ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఉంది. ఫస్ట్ థీరం ప్రూవ్ చేయడానికి ఇది తీసుకోవాలి. ఏ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ అవుతుందా? బులియన్ రింగ్ కాబట్టి దేన్ని స్క్వేర్ చేసినా మళ్ళీ అదే రావాలి, అదే కదా బులియన్ రింగ్. మరి ఏ ప్లస్ ఏని స్క్వేర్ చేస్తే మళ్ళీ ఏం రావాలి? ఏ ప్లస్ ఏనే రావాలి. ఎందుకంటే ఆర్ అనేది బులియన్ రింగ్ కాబట్టి బులియన్ రింగ్ అంటే కండిషను దేనైనా స్క్వేర్ చేస్తే మళ్ళీ అదే నెంబర్ రావాలి. అలాగా ఏ ప్లస్ ఏని స్క్వేర్ చేసినా ఏ ప్లస్ ఏనే వస్తుంది. దాన్ని మనం కన్సిడర్ చేద్దాం. బులియన్ రింగ్ అన్నారు కాబట్టి తీసుకోవచ్చు. సో 2 సార్లు రాసాం కాబట్టి దీన్ని ఏమన్నా రాయొచ్చు? ఏ ప్లస్ ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఏ. ఏ ప్లస్ ఏ 2 సార్లు రాసాం. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఏతో గురిద్దాం. ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ ప్లస్ మళ్ళీ ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ అని ఏ ప్లస్ ఏ చదువుతారు కదా. ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ మళ్ళీ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ. నెక్స్ట్ మళ్ళీ ఏ స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు కదా. సో ఏ ప్లస్ ఏ ప్లస్ మళ్ళీ ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ. ఏ ప్లస్ ఏ ప్లస్ 0 అని రాదు. ప్లస్ 0 యాడ్ చేసుకోవచ్చు రింగ్ కాబట్టి, రింగ్లో ఐడెంటిటీ అవుతుంది కాబట్టి ప్లస్ 0 యాడ్ చేద్దాం. ఇక్కడ యాడ్ చేసిన తర్వాత బై లెఫ్ట్ క్యాన్సిలేషన్లో ఏ ప్లస్ ఏ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, దాన్ని క్యాన్సిల్ చేసేద్దాం. బై లెఫ్ట్ క్యాన్సిలేషన్లో ఇంకో ఏ ప్లస్ ఏ మిగులుతుంది. ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 సిన్స్ బై లెఫ్ట్ క్యాన్సిలేషన్లో. సో ఏ ప్లస్ ఏ కూడా ఏమవుతుంది? 0 వచ్చింది. అంతే ఆన్సర్. సో ఇక్కడ మనం ఫస్ట్ ఎలా ప్రూవ్ చేస్తామో చూడండి. ఆర్ అనేది బులియన్ రింగ్ అని ఇచ్చారు అంటే అర్థమేంటి? ఏ స్క్వేర్ ఈక్వల్ టు అంటే దేనైనా స్క్వేర్ చేస్తే మళ్ళీ అది వస్తుంది అన్నమాట. సో మనం ఏం ప్రూవ్ చేయాలి? వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు 0 అని కదా ప్రూవ్ చేయాలి. దీనికోసం మనకి కన్సిడర్ చేయడం ఇంపార్టెంట్. థియరమ్స్లో మనం కన్సిడర్ చేయడం కరెక్ట్ చేస్తే థియరం అంతా వస్తుంది. సో మనం ఏం కన్సిడర్ చేయాలి? ఏ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ అని తీసుకోవాలి. ఇలా తీసుకుంటే థియరం వచ్చినట్టే. సో ఏ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ కాబట్టి 2 సార్లు రాద్దాం. ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ. ఏతో గుణించండి. ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ ప్లస్ మళ్ళీ ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ. అలాగే ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ. ఏ స్క్వేర్ అంటే ఏ అని రాయొచ్చు, మళ్ళీ ఏ స్క్వేర్ ఏ అని రాయొచ్చు. ఎందుకు? బులియన్ రింగ్ కాబట్టి. మళ్ళీ ఏ స్క్వేర్ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ. 0 యాడ్ చేద్దాం. యాడ్ చేసి ఇక్కడ ఏ ప్లస్ ఏ లెఫ్ట్ సైడ్ ఉంది. ఏ ప్లస్ ఏ లెఫ్ట్ సైడ్ ఉంది. బై లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా ఆఫ్ గ్రూప్స్ మనం ఏం చెప్పచ్చు? ఏ ప్లస్ ఏ. ఇక్కడ ఏ ప్లస్ ఏ మిగులుతుంది, ఇక్కడ 0 మిగులుతుంది. సో ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు 0 అది ఫస్ట్ కండిషన్. రాసుకోండి. ఓకే, సెకండ్ రెండోది మనం ఏం ప్రూవ్ చేయాలి? ఏ ప్లస్ బి ఈక్వల్ టు 0 ఇంప్లైస్ ఏ ఈక్వల్ టు బి అని ప్రూవ్ చేయాలి. అది ఎలాగో చూద్దాం. ఇక్కడ బై లెఫ్ట్ క్యాన్సిలేషన్ ఆఫ్ గ్రూప్ అని రాయాలి. ఆఫ్ గ్రూప్ ఆర్ కామా ప్లస్
అట్లేదండి, రాస్తే మంచిది, ఎంత బాగా రాస్తే మంచిది. సో ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ సెకండ్ ప్రూవ్ చేద్దాం. రెండోది ఏం ప్రూవ్ చేయాలి? a ప్లస్ బి ఈక్వల్ టు 0 ఇంప్లైస్ a ఈజ్ ఈక్వల్స్ టు b. సెకండ్, సో కన్సిడర్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు 0. దట్ ఇంప్లైస్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఏంటి? a ప్లస్ a కదా, మనం ఆల్రెడీ ప్రూవ్ చేస్తాం. సో 0 బదులు a ప్లస్ a అని రాసేద్దాం. మళ్ళీ బై లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా ఏ క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు b ఈక్వల్ టు ఏమొస్తుంది? b ఈక్వల్ టు a బై లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా ఆఫ్ గ్రూప్స్. సో a ఈక్వల్ టు b వస్తుంది కదా, అంతే. అదే రెండోది. ఓకేనా. ఇంకా లాస్ట్ది ఏం ప్రూవ్ చేయాలి? ఎవ్రీ బూలియన్ రింగ్ ఈజ్ ఎబిలియన్. ఇది ఇంపార్టెంట్, జాగ్రత్త చూడండి. లాస్ట్ థర్డ్ వన్ మనం ఏం ప్రూవ్ చేయాలి? ఎవ్రీ బూలియన్ రింగ్ ఈజ్ ఎబిలియన్ ప్రూవ్ చేయాలి. దీనికోసం కన్సిడర్ చేయడం ఇంపార్టెంట్. కన్సిడర్ ఫర్ a కామా b బిలాంగ్స్ టు R, a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ b అని తీసుకోవాలి. ఇది తీసుకోవడం ఇంపార్టెంట్. కన్సిడర్ a ప్లస్ బిని స్క్వేర్ చేస్తే మళ్ళీ a ప్లస్ b అవుతుంది కదా. బులియన్ రింగ్ అంటే దేనైనా స్క్వేర్ చేస్తే మళ్ళీ అదే రావాలి. అర్థమైందా? ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? ఎవ్రీ బులియన్ రింగ్ ఈజ్ ఎబిలియన్ అండర్ మల్టిప్లికేషన్ ఉన్నారు అంటే అర్థమేంటి? మల్టిప్లికేషన్ అంటే ఇంటూలో, అంటే మనం ఏం ప్రూవ్ చేయాలంటే a ఇంటూ b ఈజ్ ఈక్వల్స్ టు b ఇంటూ a అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ కమ్యూటేటివ్ అంటే అర్థమేంటి? కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే ఏబి ఈక్వల్ టు బిఏ, అవునా కదా. అది ఇక్కడ మనం ప్రూవ్ చేయాలి. దానికోసం మనం ఏం చేసాము? ఏ కామా బీలు ఆర్లో తీసుకున్నాము, బులియన్ రింగ్ కాబట్టి a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a ప్లస్ బి. a ప్లస్ బి రెండు కదా ఉన్నాయి. సో దీన్ని మనం ఏం రాయొచ్చు? a ప్లస్ బి ఇంటూ a ప్లస్ బి ఈక్వల్ టు a ప్లస్ బి. నెక్స్ట్ మనం a ఇంటూ a ప్లస్ బి ప్లస్ b ఇంటూ a ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ బి. అదో a ఇంటూ a ప్లస్ బి. మామూలుగా ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అని రాసేకూడదు, a ప్లస్ బి హోల్ స్క్వేర్ని. ఎందుకంటే ab ఈక్వల్ టు b అని మనం ప్రూవ్ చేయాలి కాబట్టి ఇలాగే రాయాలి ఖచ్చితంగా. a ఇంటూ a స్క్వేర్ ప్లస్ a ఇంటూ b ab ప్లస్ b ఇంటూ a ba ప్లస్ b ఇంటూ b స్క్వేర్ ఈక్వల్ టు a ప్లస్ బి. అర్థమవుతుందా? నెక్స్ట్ ఏ స్క్వేర్ అంటే ఏంటి? ఏ అని రాయొచ్చు ప్లస్ ఏబి ప్లస్ బిఏ ప్లస్ బి స్క్వేర్ అంటే బి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సిన్స్ ఆర్ ఈజ్ బులియన్. కారణాలు రాసుకోవాలి, ఎక్కడెక్కడ కారణాలు రాసుకుంటే మంచిది. ఇక్కడ ఏలా యూజ్ చేసాం? బై డిస్ట్రిబ్యూటివ్ లా. ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఏ ఇంటూ బి ఏబి. ఇక్కడ మనం ఏలా యూజ్ చేసాం? బై డిస్ట్రిబ్యూటివ్ లా. అలా మనం పక్కన కారణాలు కూడా రాసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఈ బి చివరి ఉంది కదా, పక్క పడికి వచ్చింది. సో ఏ ప్లస్ బి ప్లస్ ఏబి ప్లస్ బిఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఈ బి చివరి ఉంది కదా, ఇక్కడ తీసుకొచ్చింది ప్లస్ 0 రావాలి. మళ్ళీ బై రైట్ క్యాన్సిల్, లెఫ్ట్ క్యాన్సిలేషన్లో ఏ ప్లస్ బి క్యాన్సిల్ అయిపోతాయి. బై లెఫ్ట్ క్యాన్సిలేషన్లో ఏ ప్లస్ బి క్యాన్సిల్ అయితే 0 ఉంది కదా. ఏబి ప్లస్ బిఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 సిన్స్ బై లెఫ్ట్ క్యాన్సిలేషన్లో. అలా ఎక్కడికక్కడ రీజన్స్ రాసుకోవాలి, ఈజీ రీజన్స్ ఉంటాయి. ఇది డిస్ట్రిబ్యూటివ్లా, ఇక్కడ బులియన్ రింగ్, ఇది క్యాన్సిలేషన్లా. అర్థమవుతుందా? నెక్స్ట్
ఏబి ప్లస్ బిఏ ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి రెండో కండిషన్, ఏ ప్లస్ బి ఈక్వల్ టు 0 అంటే ఏ ఈక్వల్ టు బి, అలాగే మనం ప్రూవ్ చేసాం. అలాగే ఏబి ప్లస్ బిఏ ఈక్వల్ టు 0 అంటే అర్థం ఏంటి, ఇంప్లైస్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు బిఏ సిన్స్ బై ఎన్నో కండిషన్ బట్టి బై 2. ఇక్కడ ప్లస్ బిఏ అవతల కదా మైనస్ బిఏ కదా అనుకోకూడదు, ఇక్కడ బులియన్ రింగ్ ఇది. అందువల్ల ఏ ప్లస్ బి ఈక్వల్ టు 0 అయితే ఏ ఈక్వల్ టు బి, ఏ ఈక్వల్ టు మైనస్ బి అవ్వదు, ఏ ఈక్వల్ టు బి. అలా ఇక్కడ ఏబి ప్లస్ బిఏ ఈక్వల్ టు 0 అయితే ఏబి ఈజ్ ఈక్వల్స్ టు బిఏ. అంటే ఇక్కడ చూడండి ఏమైంది, ఏబి ఈక్వల్ టు బిఏ అయింది. అంటే దేర్ఫోర్ ఏం చెప్పచ్చు, ఎవ్రీ బులియన్ రింగ్ ఈజ్ abelian. Hence proved. లాస్ట్ में hence proved అంటారు. ఇది థియరం. అర్థమైందా? సో ఇక్కడ థర్డ్ కండిషన్లో ఏం చేసాము, ఏ కామా బి తీసుకున్నాం, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి రెండుసార్లు రాసాం, నీట్గా గుణిస్తాము. అప్పుడు ఏబి ప్లస్ బిఏ ఈక్వల్ టు 0 వచ్చింది. ఏ ప్లస్ బి ఈక్వల్ టు 0 అంటే ఏ ఈక్వల్ టు బి ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం. అలాగా ఏబి ప్లస్ బిఏ ఈక్వల్ టు 0 అయితే ఏబి ఈక్వల్ టు బిఏ. దేర్ఫోర్ ఇదే ప్రాపర్టీ, కమ్యుటేటివ్ ప్రాపర్టీ అంటే మల్టిప్లికేషన్. అంటే దాని ఏంటి, ఎవ్రీ బులియన్ రింగ్ ఈజ్ కమ్యుటేటివ్. అంటే ఏంటి, ఎవ్రీ బులియన్ రింగ్ ఈజ్ ఏబిలియన్. ఇక్కడతో థియరం అయింది. నెక్స్ట్ క్లాస్లో మనం జీరో డివైజర్స్ చెప్పుకుందాం. ఇక దీంట్లో ఈ థియరమ్స్ రెండో ఇంపార్టెంట్. నెక్స్ట్ కాన్సెప్ట్ జీరో డివైజర్స్, అదే నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ.